గాయ్స్ ఎలా ఉన్నారు? వారణాసి మూవీ గురించి మంచి అప్డేట్స్ అయితే వచ్చేసాయి అనమాట. అవన్నీ కూడా మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేసి ఆల్రెడీ ఒక నీచుడు ఆంధ్ర గురించి తెలంగాణ గురించి లైక్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల గురించి చాలా అంటే చాలా వర్స్ట్గా మాట్లాడిండు. ఆల్రెడీ వీడియో చేశా, ఐ బటన్ క్లిక్ చేయండి లేదా ఎండ్ స్క్రీన్లో వేస్తా, చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను అప్లోడ్ చేసిన వీడియో కిందే ఉంటుంది, మ్యాక్సిమం వెళ్ళి చూడండి, దాంట్లో క్లారిటీ వస్తుంది అనమాట. వాడికి గట్టి బుద్ధి చెప్పాలండి, పార్ట్ 2 కూడా చేస్తా వాడు వీడియో డిలీట్ చేయకపోతే, దాంట్లో డౌట్ లేదు. ఓకే, కమింగ్ టు ది వారణాసి మూవీ, దీని గురించి మంచి అప్డేట్స్ అయితే వచ్చాయి అనమాట. నేను మొన్న వీడియో చేశాను, మొన్న చేసినటువంటి వీడియో అన్నిటి కూడా రివర్స్ అయిపోయింది ఎవరు అంటే, నేను కొన్ని విషయాలు చెప్పా, అందులో ఉన్నటువంటివి అన్నిటికి కూడా రివర్స్ జరుగుతుంది. అందుకే స్పెషల్లీ ఈరోజు అయితే నేను మీ ముందు మంచి మంచి అప్డేట్స్ అయితే ఇవ్వడానికి వచ్చేసి ఒకసారి ఇమేజ్ చూడండి. ఇదేదో హాలీవుడ్ మూవీయో హాలీవుడ్కి సంబంధించినటువంటి సెట్స్ వేస్తున్నారని చెప్పి అనుకోమాకండి, మన టాలీవుడ్ సినిమానే, మన వారణాసి సినిమానే. అది కూడా మరి ఎక్కడో కాదు, మన అన్నపూర్ణ స్టూడియోలోనే ఈ విధంగా భారీ సెట్ని అయితే వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాని అనుకున్నటువంటి రీజన్ అనేటటువంటిది డీటెయిల్గా నేనైతే మీ ముందు ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఆల్రెడీ మన పృథ్వీ సుకుమారన్ గారు ఇంటర్వ్యూ ఇచ్చారు. మహేష్ బాబు అన్న చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 97 టేక్స్ తీసుకున్నారు అని చెప్పి అనగానే చాలామంది ట్రోల్ చేశారనమాట. భయ మీకు అర్థం కావట్లేదు, స్పెషల్లీ మహేష్ బాబు గారిని ట్రోల్ చేయాల్సిన పెద్ద రీజన్ అవసరం లేదు. త్రిబుల్ అప్పుడు నాటు ఒక స్టెప్కే 50-60 టేకులు. అంతెందుకు, మాకు తెలిసినోడే ఒకడుండు, ఈగా మూవీ షూటింగ్కి వెళ్ళిందంట. అప్పుడు ఈ సమంత నాని ఈగా అని చెప్పి చూసేటటువంటి షాక్ అయ్యేటటువంటి సీన్ ఉంటుంది కదా, దానికోసం పొద్దున 6 మొదలు పెడితే సాయంత్రం 6 గంటల దాకా కూడా ఆ ఒక్క టేకే తీసుకోవడం జరిగిందంట. ఫైనల్లీ 2వ టేకో 3వ టేకో రాజమౌళి గారు ఓకే చేయడం జరిగిందంట. ఈ మాత్రం దానికి సమంతకు యాక్టింగ్ రాదు, ఎక్స్ప్రెషన్స్ పలకడం రాదు అని చెప్పి ఆమెను ట్రోల్ చేద్దామా? అలా కాదు కదా, ఆయన అంతే, ఆయన మెంటాలిటీ అంతా. ఒకసారి టార్చ్ బేరర్ చూడండి, బాహుబలి ది టార్చ్ బేరర్, ఆయన ఎంత మెంటలోడ్ అనేటటువంటిది మీకు చూస్తేనే అర్థమైద్ది. లైక్ కాలకేయులు ఉంటారు కదా, వాళ్ళందరికీ నల్ల రంగు భూపిచ్చి అంతమందిని నడి రోడ్డు మీద పరిగెత్తించిండు. నన్ను అడిగితే అది గ్రాఫిక్స్లో మేనేజ్ చేయొచ్చు, కానీ ఎవ్రీ పాయింట్ క్షుణ్ణంగా పరిశీలించేలా, ఎండలో పడుకోబెట్టడం, వాళ్ళకి టిఫిన్ పెట్టడం, అంత ఇది ఉంటుంది. ఆయన ఆర్టిస్టుల్ని అంత ఇదిగా టార్చర్ చేస్తారు కాబట్టి మనకి ఈ రేంజ్లో టార్చ్ బేరర్ ఉంది, లైక్ బాహుబలి లాంటి టార్చ్ బేరర్ ఉంది అనేటటువంటిది మళ్ళీ చెప్తున్నా. సో మహేష్ బాబు గారు 97 టేక్స్ చేసింది అని చెప్పి ఆయన మీద మనం జోకులు వేసుకోవడం, మీమ్స్ చేయడం కాదు, అది అంత ఈజీ కాదు. రాజమౌళి గారితో వర్క్ చేయడం అనేటటువంటిది చాలా అంటే చాలా హార్డ్. దాంట్లో యాక్టింగ్లోనే తోపైనటువంటి ఎన్టీఆర్ గారే చాలాసార్లు చెప్పారు, ఆయనతో చాలా కష్టం అండి అని. అదేవిధంగా అందుకే అన్నిసార్లు టేకులు జరిగినాయి. సో 97 టేక్స్ తీసుకున్నారంటే అది ఇంకెంత పెద్ద షాట్ అనేటటువంటి ఒకసారి ఆలోచించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. నాకు తెలిసే శ్రీరాములు వారి షాట్ అనుకుంటుంది, కుంభకర్ణుని చంపేటటువంటి సిచ్యువేషన్లోనూ ఇక ఏదో సిచ్యువేషన్లో మన రాముల వారు ఆ విధమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. దానికోసం అంత టైం తీసుకున్నారు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. వెయిట్ చేద్దాం, గట్టిగా ఉంటుంది అనమాట. సో కమింగ్ టు ది అప్డేట్స్లోకి వెళ్ళినట్లయితే, సినిమా షూటింగ్ చూసుకున్నట్లయితే రాజమౌళి గారే ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు, ఆల్మోస్ట్ 60% అయిపోయిందంట. నిజమా అబద్ధమా, కళ ఇదా అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. సో ఆయన ఏం చెప్తానంటే, ఆల్మోస్ట్ ఒక 60% అయితే మేము కంప్లీట్ చేసేసామండి, ఇంకా కొద్దిగా అయితే బ్యాలెన్స్ ఉంది. అది మెయిన్ ఘట్టాలన్నీ కూడా మేము కంప్లీట్ చేసేసాం. మెయిన్ ఘట్టాల్లో ఒక 10% ఆర్ 5% బ్యాలెన్స్ ఉంది అనేటటువంటి విషయాన్ని ఆయన అయితే తెలియజేసేటటువంటి ప్రయత్నం చేసిండు. మెయిన్ అంటే రామాయణ్కి సంబంధించినటువంటి సీక్వెన్స్ 25 మినిట్స్ నుండి 30 మినిట్స్ దాకా ఉంటుందంట సినిమాలో. సెకండ్ హాఫ్లో అదైతే స్టార్ట్ అయిందంట. అది మెయిన్ అంట, సినిమాకి అదే పెద్ద వెన్నెముకంట. దానికోసం వీళ్ళు చాలా అంటే చాలా కష్టపడ్డారంట, చాలా అంటే చాలా టైం తీసుకున్నారంట, భయంకరమైనటువంటి సెట్స్ వేశారంట, ఎక్కడెక్కడ నుండో టెక్నీషియన్స్ని పిలుచుకొచ్చి మరి ఒక రేంజ్లో చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేశారు. లైక్ కుంభకర్ణుడిని మన రాముల వారు చంపేటటువంటి ఆ ఘట్టం ఏదైతే ఉందో, నెక్స్ట్ అవ్వాలంట ఇప్పటిదాకా ప్రపంచ సినీ చరిత్రలోనే అలాంటి సినిమా రాదు అనేటటువంటి మాటలు అయితే గట్టిగా వినపడుతుంది ఫ్రెండ్స్. వెయిట్ చేసి చూడాలన్నమాట. అలాగే అర్థం చేసుకోండి, కుంభకర్ణుడిని మనం ఇంత మట్టికి ప్రాపర్గా చూడాల. నేనైతే విన్నా, కుంభకర్ణుడు వచ్చిన తర్వాత అంట అసలు యుద్ధం అనేటటువంటిదే రావణ్ వైపు తిరిగిద్దంట, లంక వైపు తిరిగిద్దంట, ఓడిపోతాం అనేటటువంటి సిచ్యువేషన్ వస్తుందంట, చాలా జరిగిద్దంట, చాలా ఘట్టాలు అయితే జరుగుతాయి అంట. జరిగిన తర్వాత హనుమంతుల వారు కూడా కుంభకర్ణుడి మీద ఓడిపోతానంట. అప్పుడు రాముల వారు వచ్చి జస్ట్ ఒక్కటే బాణంతో కుంభకర్ణుడి ఫస్ట్ రైట్ హ్యాండ్ నిరగొడతారంట, తర్వాత లెఫ్ట్ హ్యాండ్ని, ఆ తర్వాత డైరెక్ట్గా తలకాయనైతే వేసేస్తారు అనేటటువంటిది నేనైతే ఒక కథలో విన్నా. ఒక లైక్ మా ఇంటి పక్కన ఏదో గుళ్ళలో ఏదో చెప్తుంటే నేనైతే కథలాగా విన్నాను అనమాట. కుంభకర్ణుడి చంపడం అనేటటువంటిది నెక్స్ట్ లెవెల్ ఘట్టం. సో దానికి చాలా అంటే చాలా ఆలోచించి కుంభకర్ణుడిని ఫస్ట్ చూపించాలి, ప్రాపర్గా చూపించాలి, ఎగ్జిక్యూట్ చేయగలి. ఉన్నాడు కదా మన పృథ్వీ సుకుమారన్ గారు కుంభకర్ణుల్లా కానొస్తాడు. సో ఆయన్ని ప్రాపర్గా
అంత మనిషిలాగా చూపిస్తున్నప్పుడు మంచి కాన్ రావాలి అనేటటువంటిది మెయిన్ ప్లస్. ఇంకా రాముల వారిలాగా అయితే మహేష్ బాబు గారు ఎలాగో సెట్ అవుతాడో, ఇంకోటి హనుమంతుల వారిలాగా చూపించడం ఇంకా పెద్ద టాస్క్ అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. సో దాన్ని వాళ్ళు చాలా టైం తీసుకున్నారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఒకసారి ఇది కూడా అబ్జర్వ్ చేయండి. ఇది ఏదైతే ఉందో నేను నీకు ఫస్ట్లో చూపించాను అనమాట. ఇది ఒక పెద్ద పిరమిడ్ లాగా నిర్మించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. లంకా నగరాన్ని మనకి చూపించేటప్పుడు ఈ పిరమిడ్ హైలైట్గా ఉంటుందంట. ఎలాగైతే మాహిష్మతిని మన రాజమౌళి గారు చూపించారు కదా, అప్పుడు ఆ ఏనుగులు, ఆ మాహిష్మతి వామో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అదేవిధంగా లంకలో అయితే కెమెరా ఓపెన్ అయినప్పుడు మీరు సీట్లో కూర్చోరంట. ఇది మెయిన్ చెప్తున్నారు రాజమౌళి గారైనా మూవీ టీం అయినా. మనకు వచ్చినటువంటి వార్తల ప్రకారం ఏంటంటే ఎగ్జాక్ట్లీ అప్పుడు దాకా నార్మల్గా ఈ టైం లైన్ అయితే మనకు చూపిస్తారంట. 3వ ప్రపంచ యుద్ధం జరిగిద్దంట. జరిగిన తర్వాత కుంభ అనేటటువంటి ఒక మేధాశక్తి ఉన్నటువంటి వ్యక్తి ఉంటాడు. తన కాళ్ళు చేతులు పనిచేయ, దాన్ని తను పొందడానికి లైక్ తన కాళ్ళు చేతులు పనిచేయాలి అండ్ తను లైఫ్ లాంగ్ బతకాలి అనేటటువంటి దానికోసం గట్టిగా ట్రై చేస్తూ ఉంటాడు. ఆ టైం లైన్ అయితే మనకు చూపిస్తారు. అక్కడ నుండి కట్ అయ్యి ఇంటర్వెల్ తర్వాత రే అనుకుంటా త్రేతాయుగంలో కెమెరా ఓపెన్ అవుతుందంట. అక్కడ అసలు ఆ లంకా నగరాన్ని అంట మనకి ఇక వర్ణయితం నేనైతే చెప్పలేకపోతున్నా అలా చూపించేటటువంటి ప్రయత్నం జక్కన చేస్తున్నాం అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. మీరంతా ఏమనుకుంటున్నారు? వారణాసి సినిమా అనగానే ఓకే రాజమౌళి గారు తీస్తున్నారు, మన మహేష్ బాబు గారు శ్రీరామచంద్రులా కనపడుతుండవు, ఇదే హైలైట్ మనకి, ఇదే చూడటానికి సినిమాలో మెయిన్ కాదంట. అది సినిమాలో జస్ట్ ఒక 3% హైలైట్ అంట. మిగిలిన 97% నెక్స్ట్ లెవెల్ ఉందంట సినిమా. దాన్ని అయితే మన ముందు పెట్టడానికి ఆయన బాగా కసిగా పనిచేస్తున్నాం అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. సో వర్క్ కూడా చాలా ఈజీ అయిపోయింది. బాహుబలి టైంలో అంత నమ్మేటటువంటి వాళ్ళు లేరు, అంత హ్యూజ్ బడ్జెట్ పెట్టేటటువంటి వాళ్ళు కూడా లేరు, అంత గ్రాఫిక్స్ ఇచ్చేటటువంటి వాళ్ళు కూడా లేరు, అంత టెక్నీషియన్స్ కూడా లేరు బాహుబలి టైంలో. బాహుబలి 1 and 2 తీస్తున్నప్పుడు. కానీ ఇప్పుడు వారణాసి అప్పుడు ప్రపంచమే మన దగ్గర ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ టెక్నీషియన్స్, అవసరమైతే అవతార్కి పనిచేసినటువంటి టెక్నీషియన్స్, అవసరమైతే మార్వెల్కి పనిచేసినటువంటి టెక్నీషియన్స్ అండ్ డీసీకి, ఇక్కడ వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించేటటువంటి స్థాయికి మనం ఆల్రెడీ ఎదిగాం. అందుకే రాజమౌళి గారు అంత టెన్షన్ తీసుకోవట్లా. బాహుబలి అప్పుడు చాలా టెన్షన్ పడ్డాడంట, అసలు ఈ పని అయిద్దా, నా ఇమాజినేషన్కి తగ్గట్టు సినిమా వస్తుందా అని చెప్పి టెన్షన్ పడ్డాడు. కానీ ఇప్పుడైతే వారణాసి అనేటటువంటిది నేను ఇమాజినేషన్ చేసుకోవడం కాదు, నా ఇమాజినేషన్కి 10 ఇంకా బెటర్గా వస్తుంది, మనకు అంత టెక్నాలజీ ఉంది అనేటటువంటి విషయాన్ని జక్కన్ అయితే తెలియజేస్తున్నాను అనమాట. సో అదే మెయిన్ రీజన్ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అదే మెయిన్ హైలైట్గా ఉండబోతుంది అనేటటువంటిది కూడా క్లారిటీగా అర్థమవుతుంది. మెయిన్ చెప్పే కదా, జస్ట్ 3% మూవీకి హైలైట్ ఏదంటే శ్రీరామచంద్రులాగా మన మహేష్ బాబు గారికి అనరాటం. మిగిలిందంతా కూడా లంకా నగరాన్ని చూపించడం మామూలుగా ఉండదంట. అది అసలు లంకా నగరాన్ని మీరు ప్రపంచం చూస్తుంది. ఇక అర్థం చేసుకోండి, మన మైథాలజీని లైక్ మన ఇదిని వీటంతనే మన రామాయణాన్ని ప్రపంచం చూడబోతుంది. ఆల్మోస్ట్ 123 కంట్రీస్లో టార్గెట్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ జేమ్స్ క్యామరూన్ గారితో భారీగా ఆడియో లాంచ్ కూడా ప్లాన్ చేస్తారంట. ఆయన చూసుకున్నట్లయితే ప్రమోషన్లో తిరుగుతారంట. ఆ తర్వాత అవతార్ 4కి మన రాజమౌళి గారు కూడా ఇండియాలో తిరిగేటటువంటి అవకాశం ఉంది. మన అవతార్ సినిమా ఎన్ని చోట్ల అయితే రిలీజ్ అయిందో అన్ని చోట్ల ఈ వారణాసి సినిమాని రిలీజ్ చేయాలి అని చెప్పి కసిగా పనిచేస్తుండే మన జక్కన్న అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. అదే బయటకు వస్తున్నటువంటి న్యూస్. ప్రస్తుతానికైతే రామోజీ ఫిల్మ్ సిటీలో కొద్దిగా షూటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్లో ఓన్లీ లంకా నగరం చూపించడానికే అన్నపూర్ణ స్టూడియో, మిగిలిన వేరే పార్ట్స్ అంతా కూడా ఇక్కడ అనమాట. అండ్ వేరే దేశాలు వెళ్ళి షూటింగ్ ఆల్రెడీ వాళ్ళు కంప్లీట్ చేసి వచ్చేసారు. అది మనం చూసాం, చాలా న్యూస్లో అయితే వచ్చినాయి అనమాట. సో సినిమా ఆల్మోస్ట్ 60% కంప్లీట్ అయింది. మ్యాక్సిమం ఇయర్ ఎండింగ్ కల్లా మనకు ఒక చిన్న గ్లిమ్స్ లాంటిది రిలీజ్ చేయొచ్చు అనేటటువంటి వార్తలు ఇంకా గట్టిగా వినపడుతున్నాయి అనమాట. అండ్ సినిమా సెప్టెంబర్ కల్లా షూటింగ్ని ఫినిష్ చేసేయాలి అనేటటువంటి దృక్పథంతో గట్టిగా వర్క్ చేస్తున్నారు మన జక్కన్న మరియు మన మహేష్ బాబు గారు, మన పృథ్వీ సుకుమారం గారు. ఆయన చూడండి మీరు చాలా ఫ్రీ అయిపోయిండు. అంటే ఆయనతో తీయాల్సినటువంటి మెయిన్ సీన్లన్నీ కూడా జక్కన్న తీసి పడేసిండు. ఇక ఆయన వదిలిపెట్టిండు. ఇప్పుడు మహేష్ బాబు గారితో మెయిన్ సీన్లు, ప్రియాంక చోప్రా గారిని కూడా వదిలిపెట్టారంట. ఓన్లీ ఇప్పుడు మహేష్ బాబు గారితో మెయిన్ సీన్లు తీస్తున్నారు అనేటటువంటిది గట్టి వార్తలు ఫ్రెండ్స్. నిజంగా ఇంకో యూనివర్స్ని మనకి పరిచయం చేయబోతున్నారని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. లైక్ రామాయణం మనం చూస్తేనే గూజ్మస్ వస్తాయి, అలాంటిది ప్రపంచం మొత్తానికి రామాయణాన్ని పరిచయం చేయబోతుండు మన జక్కన్న. ఎవరైతే తిట్టారో వాళ్ళందరినీ నోర్లు మూయించడానికి మన ముందుకు రాబోతుంటూ ఈ జక్కన్న అనేటటువంటిది కూడా క్లారిటీగా అర్థమవుతుంది. చెప్తుంటేనే నాకు గూజ్మస్ వస్తున్నాయి. ఇక వన్స్ స్క్రీన్ మీద చూస్తుంటే మీకు ఎలా ఉంటుంది అనేటటువంటిది జస్ట్ ఇమాజినేషన్ చేసుకోండి. మీ ఇమాజినేషన్స్కి కూడా ఈ వారణాసి అనేటటువంటి థియరీ అందదనమాట. అసలు ఒక ఉత్కంఠంగా ఉంటుందంట. వాళ్ళ త్రేతాయుగానికి వెళ్ళేటటువంటి పాయింట్ కూడా సినిమాకి 25% ప్లస్ అంట.
అదే 25%. 3% మహేష్ బాబు గారు రాముల్లా కనపడేది, మన ఇమాజినేషన్కి అందింది. ఓకే ఆయన ఎలానే ఉంటారా అనేటటువంటి ఒక ఇమాజినేషన్ వస్తుంది. కానీ ఆ లంకా నగరానికి వెళ్ళేది, ఆ త్రేతాయుగానికి ఓపెన్ అయ్యేది, ఆ మ్యూజిక్ అవన్నీ కూడా సినిమాకి మేజర్ ప్లస్గా ఉండబోతున్నాయి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. వెయిటింగ్ అనమాట వారణాసి కోసం. అండ్ వారణాసి నుండి ఏ విధమైనటువంటి చిన్న లీక్ వచ్చినా కానీ డెఫినెట్లీ నేనైతే మీకు ఫుల్ వీడియో అందించేటటువంటి ప్రయత్నం చేస్తాను. సో దీని మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మహేందర్ గారిని మింగిన అది కూడా చూసేయండి. అది చూస్తే మీకు అయితే క్లారిటీ వస్తుంది. బాయ్ బాయ్, నమస్కారం.